ఇది సింబా అని ఉన్నది కదమ్మా, ఈ సినిమా పేరు ఒక లయన్ కింగ్ అని ఒక అదే సినిమా ఉంటుందంట. మా ప్రొడ్యూసర్ గారు చెప్తారు. లయన్ కింగ్ సినిమా ఉంటుందంట. అందులో ఆ పెద్ద లయన్ ఏదైతే అంటే సింహం ఎవరైతే ఉంటుందో దాని బిడ్డ పుట్టిన కొడుకు ముఫాసా కొడుకు సింబగాడు. మళ్ళీ వాడేమో వాడు మళ్ళీ కింగ్ అవుతాడు. వాడు మళ్ళీ రాజు అవుతాడు. పందుల సోప తిరుగుతుంటాడు వాడు, పుంబా పుంబా అనుకో. తిమోన్ అండ్ పుంబా. అది చాలా బాగుంటుంది. అది లయన్ కింగ్ 2లో పోరడు చిన్న పోరడు సింబగాడు. అది నాకు మొన్న పోరలు చూపించారు, ఇది మంచిగుంటుంది. నాకు ఊకే వీళ్ళు నచ్చుతలేరు వాళ్ళు నచ్చుతలేరు, ఇది బాగలేదు అది ఉండు నువ్వు ఇది చూడని నన్ను అది పెట్టి కూర్చోబెట్టిండ్రు. చాలా బాగుంది. ముసలి కోత ఉంటుంది, అది ఇట్లా బొట్టు పెడుతుంది ఇట్లా మంచి గిట్ల మన అమ్మవారు లెక్క. వరంగల్ అమ్మవారు ఎవరమ్మే ఆమె పేరు వరంగల్ ఒక అమ్మవారు ఉంటుంది, ఇట్లా ఇట్లా భద్రకాళి అమ్మవారి గుళ్ళ బొట్టు పెట్టినట్టు పెడతాడు. కోతే మళ్ళీ పెట్టాడు, దానికి మళ్ళీ అన్ని తెలుస్తుంటాయి. అంజనం వేసుకొని చూసుడు ఫారెస్ట్ మ్యాను సింబా అని పెట్టిండ్రు. దానికి దీనికి మ్యాను సింబా నాకు అర్థం కాక పై చిన్న బురకాయ ఏమిటికి పేరు పెట్టుకున్నారు సింబానే. ఇప్పుడు అడవికి ఏముంటుంది కాపల? అడవికి బాస్ ఎవరు? అడవికి రాజు సింహమే. సింహమే కదా, మనం సింహ అంటారు. ఇప్పుడు ప్రకృతికి అమ్మవారి దగ్గర ఎవరు ఉంటారు? అమ్మవారి దగ్గర ఎవరు ఉంటారు? అమ్మవారు మాత, అమ్మవారి దగ్గర సింహం ఉంటుంది. వాహనమా అమ్మవారి వాహనమా సింహం. భూమాత అంటే ఎవరు? అమ్మవారి. ప్రకృతికి నిదర్శనం ఎవరు? అమ్మాయి కదా, మీరే కదా. భూమాత, భూమికి భూమి, అమ్మకు అమ్మ, మీరు, మీ తర్వాత ప్రకృతి, ప్రకృతి తర్వాతనే అంత సృష్టి అనేది మొదలైంది. ఇంత పెద్ద కథ ఉన్నది దీనికి, ఇంత పెద్ద కథ ఉన్నది. దీనికి కాపాడడానికి మనం ఎక్కడికి పోతున్నామో, ఏం జరుగుతుంది, మన జనరేషన్ ఏంటి, మనము మధ్య అన్నీ చూసి వచ్చాం. మన పిల్లలు చూసారా? మనం ఆటలు చూసాం, పాటలు చూసాం, అన్ని చూసాం. మన పిల్లలు ఫోన్లు, టీవీలు తప్ప ఏం చూడట్లేదు. వాళ్ళ ఏం ఎరకలేదు. ప్రకృతి నుంచి రోజు పొద్దున లేస్తే గాలితో సహా మేము ఇంతవరకు గాలి గురించే చెప్పాము. ప్రకృతిలో పొద్దున్న నుంచి అన్ని ప్రకృతి నుంచి వచ్చేటిగా తీసుకునేవి. పండ్లు కానీ, ఫలాలు కానీ, పువ్వులు కానీ, తినేవి కానీ, జ్యూసులు కానీ, ఇవి కానీ అక్కడి నుంచి వచ్చేవి కదా, తీసుకుంటున్నాం కదా. మరి ఏం చేస్తున్నాము? ఏమైనా చేస్తున్నావా? మా మురళి గారు చెప్పారు. అంటే ఎంత అప్పున్నాం మనం, అప్పులు ఎంతమంది తీసుకున్నారు? మొన్న మా వనజీ రామయ్య గారు అని ఖమ్మం నుంచి పిలిపించా. 75-80 సంవత్సరాలు ఉన్నాడు, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అంత ఇబ్బంది అయినా కూడా వారికి సన్మానం చేసి వారి గురించి నేను వారి గురించి తెలుసుకొని, వారి గురించి చదివి, వారితో ఫోన్లో మాట్లాడి పిలిపిస్తే ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నారు, ఎంత ఆయన చేసిన దాంట్లో ఎంత రుణం తీర్చుకున్నారు. మనం ఎంత చేయాలి? రేపు మన పిల్లలు అయితే ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, మనం చేసేది చేసుకుందాం. మన అప్పు తీర్చుకునడానికి నేనైతే అప్పు తీసుకోవడానికి నా ప్రయత్నం చేస్తున్నా, మొదలు పెట్టిన. అప్పు తీర్చుకోనికి మొదలు అప్పు కట్టిన రాజరెడ్డి చిన్న పేరు మీద మంచిదిగా నీ అప్పు తీరాలే, ఆ అప్పుకు 4 అప్పు మళ్ళీ వేరగాలే, మళ్ళీ అప్పుడప్పుడు అప్పులు తీర్చుకుంటుండాలి తప్పకుండా. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా ఇంతమంది ఆర్టిస్టులని, అంటే నేను అన్నాను కదా అప్పుడు మళ్ళీ ఇంత బాగా అయిపోయి ఈ నేచర్ మీద ఇంకా కూడా సంపత్ గారు మా ఇద్దరికీ తెలుసు. నేను ఇప్పుడు రివీల్ చేయను,